నీ చుట్టూ సెల్యూట్, నీకు సెల్యూట్ కొట్టినందుకే కదా కాదంబరి కేసులో 3 పోలీస్ ఆఫీసర్లు ఉద్యోగాలు పోయినాయి. నీకు సెల్యూట్ కొట్టినందుకేగా పివి సునీల్ కుమార్ గారి యొక్క బతుకు బస్టాండ్ అయ్యింది. నీకు సెల్యూట్ కొట్టినందుకే కదా దళితులైన జైపాల్ గారు జైలుకు పోయింది. నీకు సెల్యూట్ కొట్టినందుకే కదా వెంకటరెడ్డి గారు జైల్లోకి పోయింది. నీకు సెల్యూట్ కొట్టినందుకే కదా నందిగాం సురేష్ దళిత ఎంపీ 70 రోజులు జైల్లో ఉంది. 10 సెల్యూట్లు కొట్టిస్తారండి. దళిత ఐపీఎస్ సంజయ్ ఈయనకి సెల్యూట్ కొట్టినందుకే కదా ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నాడు. సస్పెండ్ అయ్యింది అంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించావు. ఒక మాట నేను అంటున్నాను అంటే, నేను 5 ఏళ్ళు ఏం చేశానని ప్రజలు చూస్తారు అడుగుతారు అనే జ్ఞానం కూడా లేకుండా, అసలు నీకు ముఖ్యమంత్రి పదవే తెలియనట్టుగా, నువ్వు ముఖ్యమంత్రి కానట్టుగా, నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద చిందులేస్తే ఏముంది? ఈ పట్టాభి గారు ఎంతండి, పట్టాభి 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 అని చెప్పి జపం చేస్తున్నావు నువ్వు. పట్టాభిని చూసి భయపడతావండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి పట్టాభిని చూసే భయపడితే లోకేష్ని చూసి ఎంత భయపడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎంత భయపడుతున్నావు? పవన్ కళ్యాణ్ని చూసి ఎంత భయపడుతున్నావు? అది భయం నుంచి వస్తున్న మాటలు కాదా? ఎప్పుడు ఎన్నికలు దొరుకుతాయా, ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేద్దామా, మళ్ళీ జాతకం చూసుకుందామా, కానీ జనగబస్తీ కాదండి. మీరు పొరపాటు అర్థం చేసుకున్నట్టున్నారు బాలకోటయ్య గారు. మీరు వాళ్ళని చూసి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు, కానీ బాలకోటయ్యని చూసి లేకపోతే దళితులను చూసి భయపడుతున్నాడు. అందుకనే దళితుల్ని ఏరివేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు అది లాజిక్ మీరు మిస్ అయినట్టున్నట్టు ఆ లాజిక్. అందుకని ఇప్పుడు గఫూర్ గారు లాంటి పెద్దలకు తెలుసు, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి పదవులు వస్తాయి పోతాయి. పోయినప్పుడు పైగుండి పెట్టుకొని బాధ్యతగా ఉండాలి, ఉన్నప్పుడు కూడా పైగుండి పెట్టుకొని పరిపాలన చేయాలి. నీ ముద్దంతా నలిపే ఉరికింద కింద పరిపాలన చేశావు. నువ్వు ఎవడ మాట వినలా. ఆఖరికి ఈ వెంకటకృష్ణ గారిని కూడా నువ్వు అమరావతి తెప్పించావు. ఇంకో మాట, దారుణమైన మాట, రామోజీరావు పేరు కూడా మాట్లాడాడు. ఆ మహాత్ముడు చనిపోయి చాలా కాలం అయ్యింది, ఇంకా ఆయన పేరు స్మరణ చేస్తున్నాడు. ఇక ఈ ఏబిఎన్, TV5, ఈనాడు, ఇక ఇదంతా ఒక నామచరణం అనుకోండి. ఆయనకి ఓ 40 లాగా ఆయన చదువుతూనే ఉంటుంటాడు. మొన్న ప్రజలు తిరస్కరించారు కదా. మీరు చెప్పిన ఛానల్ అన్నీ కూడా ప్రజలను మొత్తం కూడా చైతన్యవంతం చేసింది ఈ ఛానల్లే. నువ్వు పేపర్ చూడొద్దు అన్నావు, వాళ్ళు పేపర్ చూశారు. నువ్వు టీవీ చూడొద్దు అన్నావు, వాళ్ళు టీవీ చూశారు. స్టిల్ ఇప్పటికి కూడా కొడాలి నాని ఈ డిబేట్ చూస్తూ ఉంటుంటాడు. ఆయన అన్నాడు సాయంత్రం అయితే టీవీ డిబేట్లు పెడతారు. టీవీ డిబేట్లు అంటే ప్రతి 7 గంటలకు ఆయన టీవీ దగ్గర కూర్చుంటాడు. ఏబిఎన్ టీవీ దగ్గర వెంకటకృష్ణ గారు చూద్దామని. ఆయన మాట అండి, ఒక మంచి మాట కొడాలి నాని గారు. నేనంటే చాలా ఇష్టం లేదు, చూస్తాడు. ఆయన ఒక మంచి మాట అన్నాడు, ఇవాళ మాది ఊడిపోయిందమ్మా, మా ఉద్యోగం పోయింది, ఇంకా మాదేం చేస్తావు, మేమేం చేస్తాం, ఆయన అంటున్నాడు కదా అన్నాడు. సరే ఓకే. అయితే ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు అందాల పోటీ పెడదాం. ఈ అందాల పోటీ, ఎవరెవరు అందగాళ్ళు, ఈ అందగాళ్ళని ఎవరెవరు ఎందుకు ఉంచుకున్నారు, ఈ ఉంచుకున్న వేరే వాళ్ళ దగ్గర నుంచి మరీ లాక్కొచ్చుకున్నారు కదా ఈ అందగాళ్ళని, ఎందుకు ఉంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఈ అందాల ప్రస్తావన ఏంటి మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.